హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్ అండి. నా పేరు సాయి తేజ. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు మేము తీసుకున్న టాపిక్ వచ్చేప్పటికి యూరోపియన్ వర్క్ వీసా స్కామ్స్ అండి. ఈ స్కామ్స్ అనేది నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు, గుజరాత్ ఇలాంటి ప్లేసెస్లో యూరోపియన్ వర్క్ పర్మిట్స్ గురించి ఎక్కువ ఎంక్వైరీస్ వస్తున్నాయి. సో ఈ ఎంక్వైరీస్ని కొన్ని ఏజెన్సీస్ క్యాచ్ చేసుకుని స్కామ్స్లోకి ఎలా వెళ్తున్నారు అనేది చెప్పాలనేది ఈ వీడియో అండి. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఈ వీడియో అనేది చేస్తున్నానండి. సో మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలి అనుకున్నా కూడా, మీకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ కానీ మీరు ఫేస్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇన్ఫార్మ్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ పెట్టి ఇంకా ఏదైనా వీడియో చేయగలిగితే ఆ వీడియో కూడా చేస్తాము. ఎందుకు నేను యూరోపియన్ స్కామ్స్ అంటున్నానంటే, ఇప్పుడు ఓవర్సీస్ వర్క్ వీసాస్లో 90% అందరూ యూరోప్ వర్క్ వీసాసే చూస్తున్నారండి. మెయిన్లీ లగ్జంబర్గ్కి అండ్ స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ అట్లా చూస్తున్నారు. సో ఇక్కడ కూడా అవుతున్న స్కామ్ ఎలా ఉంటుందంటే అండి, కొంతమంది అయితే వర్క్ వీసా ఇన్ 15 days, వర్క్ వీసా ఇన్ 30 days అట్లా అని మీకు చెప్తారు. మీరు ఎట్లా ఉన్నారంటే, సరే వర్క్ వీసా 15 daysలో వచ్చేస్తుంది కదా, ఈజీగా అయిపోతుందేమో అని అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎంతో మినిమం అమౌంట్ చెప్తారు. మినిమం అమౌంటే కదా అని పే చేస్తారు. పే చేసిన తర్వాత రియాలిటీ చెప్తాను చూడండి. మనకి ఎటువంటి వర్క్ వీసా 15 daysలో అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాక్యుమెంట్స్ ఎంప్లాయర్కి పంపించాలి. ఎంప్లాయర్ మనం పంపించిందనే మన డాక్యుమెంట్స్ మీదే పనిచేయరు కదండి. ఆయనకి వేరే వర్క్ కూడా ఉంటుంది. వాళ్ళు వెరిఫై చేసుకుని పంపించడానికి 1 month టైం పెట్టిపోతుంది. కానీ వీళ్ళు వర్క్ వీసా ఇన్ 15 days అంటారు. సరే, ఒకవేళ వాళ్ళు చెప్పినట్టే ఎంప్లాయర్ చాలా స్పీడ్గా వెరిఫై చేశారు అనుకుందాం. ఎంప్లాయర్ స్పీడ్గా వెరిఫై చేసినా ఎంబసీ వాళ్ళు స్లాట్స్ ఇవ్వాలి కదండి. ఇప్పుడు వర్క్ వీసా స్లాట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను స్లోవేకియా చెప్తానండి, ఎందుకంటే మేము స్లోవేకియా ఎక్కువ వర్క్ వీసాస్ చేస్తాం. మాకు జనవరిలో స్లోవేకియా స్లాట్స్ వస్తే అవి మార్చికి వచ్చాయండి. అంటే స్లాట్ డేట్ మార్చికి వచ్చాయి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వీసా స్లాట్కి వచ్చిన డేట్కి వీసా సబ్మిషన్ డేట్కి 60 days గ్యాప్ వచ్చింది. సో ఈ 60 days స్లాట్కి 60 days గ్యాప్ వచ్చింది. ఈ బయట ఏజెన్సీస్ ఎలా 15 days, 20 days, 30 days అని చెప్పేస్తారు. సో ఇక నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అసలు వర్క్ వీసా అనేది మెయిన్లీ యూరోప్ వర్క్ వీసా అనేది 15 daysలోనో 30 daysలోనో లేకపోతే 2 monthsలోనో అస్సలు అవ్వదండి. ఇదైతే చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నేను ఇక్కడ వీసాస్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతున్నాను. మనకి స్లాట్స్ రావడానికి 60 to 90 days పడతాయి. అండ్ దానికి కంపెనీ వాళ్ళు ఒక 1 month డిలే ఉంటుంది. మొత్తం 120 days ఈజీగా పడతాయండి. కానీ ఇది ఇట్లా 120 days అని చెప్తే మీరు ఎవరు ప్రాసెస్ ఇనిషియేట్ చేయరని చెప్పి ఈ ఏజెన్సీస్ వాళ్ళు 30 days, 40 days, 50 days అని చెప్పి మీతో ప్రాసెస్ స్టార్ట్ చేపిస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత నుంచి మెల్లిగా వాళ్ళు ఒక రియాలిటీ చెప్తూ ఉంటారు. దానివల్ల మీరు మోసపోతారు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేయగలుగుతున్నారు. సెకండ్ స్కామ్ వచ్చేటప్పటికి ఎలా జరుగుతుంది అంటే మనీ అండి. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలా మంది తక్కువలో వెళ్ళిపోవాలి, మేము తక్కువలో వెళ్ళిపోవాలి, 30,000లో వెళ్ళిపోవాలి, 50,000లో వెళ్ళిపోవాలి, లేకపోతే ఒక 1 lakhలో వెళ్ళిపోవాలి, అట్లా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అట్లా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని ఏజెన్సీస్ మీ ఎక్స్ప్లోర్ని క్యాచ్ చేసుకుని ఇప్పుడు మీకు చెప్తారు, సార్ మీరు స్టార్టింగ్ ఒక 50,000 పే చేయండి, మిగతాదంతా అక్కడ శాలరీ డిడక్షన్ చేసుకుంటాము. లేకపోతే స్టార్టింగ్ మీరు 10,000 పే చేసి విత్ పాస్పోర్ట్ సబ్మిట్ చేయండి, మిగతాదంతా శాలరీ డిడక్షన్ చేసుకుంటాము. ఇట్లా చెప్తారు. ఇలా చెప్పేటప్పటికి మీరేమనుకుంటారు, అవును మన బడ్జెట్లో ఉంది కదా అని చెప్పి మీరు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. కానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత తెలుస్తుందండి, ఇట్లాంటి టైప్ ఆఫ్ వర్క్ పర్మిట్స్ అస్సలు అవ్వవు. అవుట్ ఆఫ్ 100% నేను షూర్గా చెప్తానండి, 95% వరకు ఫెయిల్యూరే. ఆ 5% ఎక్కడో కొంతమందికి అవుతున్నాయి అంటారు. కానీ నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 100% ఫెయిల్యూర్ అని చెప్పేయచ్చు. కానీ ఎక్కడో 1 or 2 అవుతున్నాయి అని కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, అందుకే 95% అని చెప్తున్నాను. కానీ పక్కా ఫెయిల్యూర్ అయిపోతారు. ఆ ఫెయిల్యూర్ అవుతే ఏంటి ఏజెంట్కి ఒక లాభం? మీరు స్టార్టింగ్ ఒక 10,000 50,000 పే చేస్తారు. దట్ ఈస్ నాన్ రీఫండబుల్ అంటారు. మేము అప్లై చేశాము కాబట్టి రాదు అంటారు. సో అలా 50,000 పెట్టుకుంటారు. అండ్ లేదనుకోండి, మీ పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, మేము మీకు చాలా ఎఫర్ట్స్ పెట్టాము, మీరు ఇప్పుడు కానీ మీ పాస్పోర్ట్ కావాలంటే సెర్టైన్ అమౌంట్ పే చేయాల్సిందే, ఇది మీకు అగ్రిమెంట్లో కూడా మెన్షన్ చేసామంటారు. సో ఇలా మీరు మోసపోతారండి. ఎందుకు మీరు మోసపోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు తక్కువకి వెళ్ళిపోవాలని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయగలుగుతున్నారు. ఎందుకంటే తక్కువకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇది నిజమా అవద్దమా అని కూడా ఎంక్వైరీ చేయట్లేదు.
అమ్మో వీడు తక్కువ చేస్తా అన్నారు మనం వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఏముందిలే ఒక 50,000 ట్రై చేద్దాము అట్లా ట్రై చేస్తున్నారు. అలా ట్రై చేసినప్పుడు వాళ్ళు మోసపోతున్నారు, మీరు మోసపోతున్నారు, వాళ్ళు మోసం చేయగలుగుతున్నారు. సో ఇక్కడ ఇద్దరిది మిస్టేక్ ఉందండి. ఏజెంట్ది మిస్టేక్ ఎందుకో చెప్పనా, ఆయన మోసం చేస్తున్నారు. మీది మిస్టేక్ ఎందుకంటే మీరు ఇన్ఫర్మేషన్ అసలు రీసెర్చ్ చేయట్లేదు, తక్కువకి వస్తుందని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మీరు మనీ కంపారిజన్ లో నుండి వెళ్ళిపోతున్నారు. సో ఒక మాట అయితే చెప్తాను నేను, చూడండి మనకి బేసికలీగా ఇండియాలో ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ప్రొవైడ్ చేస్తేనే ల్యాక్స్ అమౌంట్ ఉంటుంది. అలాంటిది మీకు ఓవర్సీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వెళ్తారు, ఇక్కడ నుంచి ఫ్లైట్ టికెట్ ఎంత, దాని తర్వాత ఎంబసీ ఫీజు ఎంత, అక్కడికి వెళ్ళిన తర్వాత టీఆర్సీ ఫీజు ఎంత, మెడికల్ ఫీజు ఎంత, మనకు ఒక 30 days అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఫీజు ఎంత, ఈ అన్ని ఫీజెస్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుని రఫ్లీ చెక్ చేసుకోండి ఎన్ని ల్యాక్స్ అవుతుంది, వితౌట్ ఏజెంట్ ఫీజ్ నాకు ఎంత అవుతుంది. అప్పుడు మీకు అర్థమవుతుందండి ఏజెంట్ ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరు కరెక్ట్గా లేరు అని చెప్పి. వాళ్ళు ఏదో 1 lakh చెప్పారు, 2 lakh చెప్పారు, లేకపోతే మొత్తం 3 lakhsలోనే చేసేస్తామన్నారు. ఇట్లాంటివి నమ్మి కానీ మీరు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మాత్రం మీది మోసపోతారు. సో ఇది యూరోపియన్ వర్క్ వీసాలో స్కామ్ 2 అండి. నేను అబ్జర్వ్ చేసింది వేరియస్ కన్సల్టెన్సీస్ నుంచి కూడా నేను అబ్జర్వ్ చేసింది మీకు జస్ట్ చెప్తున్నాను. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా మందిని అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే నా దగ్గరికి చాలా మంది వస్తున్నారండి. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత దగ్గరగా ఒక 40+ మెంబర్స్ని కలిశాను. చాలా మంది వస్తున్నారు, సార్ ఇట్లా స్కామ్ అయింది, మేము ఇక్కడ మనీ లాస్ చేసుకున్నాము, అక్కడ మనీ లాస్ చేసుకున్నాము అని చెప్పి. సో ఈ స్కామ్ అవుతాకి వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారో మీరు రీసెర్చ్ చేయట్లేదు కాబట్టి మీది కూడా రాంగ్ అయ్యండి. ఎందుకంటే మీరు కరెక్ట్గా రీసెర్చ్ చేస్తే మీకే అర్థమవుతుంది మినిమం ఎంత అవుతుంది అని చెప్పి. సో మీరు రీసెర్చ్ చేయట్లేదు కాబట్టి మీది కూడా మిస్టేక్ ఉంటుంది. ఇలా యూరోపియన్ స్కామ్స్ ఇట్లా చేస్తున్నారండి. నేను చెప్పినట్టు ఫస్ట్ యూరోపియన్ స్కామ్, సెకండ్ యూరోపియన్ స్కామ్, ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఎట్లాంటి యూరోపియన్ స్కామ్స్ చేస్తున్నారు మార్కెట్లో అనేది మీకు వీడియోస్లో మేము చెప్తూ ఉంటామండి. ఇది జస్ట్ అవేర్నెస్ కోసం అండి, ఏదో మా బ్రాండ్ మేము పెంచుకోవాలని కాదు. ఈ అవేర్నెస్ వల్ల ఏంటి అంటే మీరు ఎక్కడ లూజ్ అవ్వకుండా ఉంటారు అని చెప్పి జస్ట్ ఫర్ అవేర్నెస్, అంతే తప్ప మా బ్రాండ్ని పెంచుకోవడానికి ఇంకోళ్ళని మేము తొక్కట్లేదండి. జస్ట్ ఫర్ అవేర్నెస్, అందుకని మేము ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. జస్ట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం మీకు చెప్తున్నాను. ఎవరికైనా ఈ వీడియో కానీ నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లాంటి వీడియోస్ మేము పెడుతూ ఉంటాము. ఈ వీడియోసే కాకుండా కూడా వర్క్ వీసా వీడియోస్ కూడా పెడుతూ ఉంటాము, అండ్ పిఆర్ వీసాస్, స్టూడెంట్ వీసాస్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాము. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మా ఆఫీస్కి డైరెక్ట్గా వచ్చి విజిట్ అవ్వండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాము. అది కూడా కాకుండా మాకు డైరెక్ట్ రీచ్ అయినా కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తామండి. సో థ్యాంక్ యూ అండి.